పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకై నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్, ఉద్మేర్ గల్లీలలో కార్నర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ హాజరయ్యారు. నాయకులను, కార్యకర్తలు ఘనంగా బ్యాండ్ చెప్పులతో, పూలమాలతో బాణసంచా కాల్చి స్వాగతించారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు ఉపాధి తదితర అభివృద్ధి పథకాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా బలపరిచే బాధ్యత మనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్లు సునీత, హనుమంతరావు, పద్మ, శ్రీకాంత్ గౌడ్, దాము, మీర్ నజీర్ అలీ, ఇమ్రాన్, కాలనీ ప్రముఖులు గంగారం, సురేష్, ప్రసాద్, నాయకులు విష్ణువర్ధన్, ప్రమోద్, కలీం, షర్ఫుద్దీన్, ప్రసాద్, రాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది రైతాంగానికి సంబంధించిన గల్లి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఆజామాష ఎన్నికలు కావు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత 18వ సారి జరుగుతున్న सुदर्शन रेड्डी साहब के लिए जो ताउन था, वैसे ही मोहब्बतों से जो है एमपी इलेक्शन में भी जीवन रेड्डी साहब के लिए वो ताउन रखिए आप लोग। और हमारे तमाम मेरे नौजवान भाइयों से भी मैं ये गुजारिश करता हूँ कि आप लोग वोटिंग परसेंटेज पे कंसंट्रेशन दीजिए। वोटिंग परसेंटेज बढ़ाने के लिए आप लोग मेहनत कीजिए। वोटिंग परसेंटेज इंशाल्लाह अगर बढ़ेगा तो कांग्रेस पार्टी और जीवन रेड्डी साहब की इंशाल्लाह जीत होगी। मैं ये अपने एमएलए इलेक्शन में हम जो वादे करे थे తప్పకుండా జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపియండి. తప్పకుండా మనం గెలవాలా, గెలిచి అన్ని పనులు చేసుకోవాలా, అన్ని పనులు చేసుకుందాము, తప్పకుండా చేద్దాము. పనులు ఇంటింటికి అన్ని పనులు చేద్దాము, తిరుగుదాము, అన్ని పనులు చేసుకుందాము. అందరికీ నమస్కారము. ఓటేయండి. 2 సార్లు ఓట్లు వేస్తున్న వాడికి ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలేదు. మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇద్దాం. అయినంత మటుకు మన భూమి గుర్తు సారు, మోడీ సారు, మన గ్యాస్ సిలిండర్ మనం ఉన్నప్పుడు 450 రూపాయలు, 500 ఉంటాయి. ఇప్పుడు ఎంత అయింది? 7 సంవత్సరాలే, 5 సంవత్సరాలే 1200, 1200 అయింది కదా. అవన్నీ 1200 కరెంటు పెంచిండ్రు, బస్ కిరాయిలు పెంచిండ్రు. ఇప్పుడు బస్ కిరాయి అప్పుడు ఉండగా మనం ఉండగా ఇడికెళ్ళి నిజామాబాద్ ఎంత ఉండే? 20 రూపాయలు. ఇప్పుడు ఎంత? మరి డబుల్ చేసినాయి. ఏం మీకు ఏమైనా పని ఇచ్చిండా? లేక కూలీలు పెంచిండా? ఏమైనా పెంచిండా? ఏమి పెంచలే. కానీ అన్ని ధరలేదో పెంచేసాడు దొర. అసలు దొరలు ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు. మరి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాను, గుళ్ళు మనకు ఎవరు చేతనైతే కాడికి పోతాం. పొద్దున్న వగన స్నానాలు చేసి ఇంట్లో ఫోటోలు పెట్టుకొని భగవంతుని పూజించుకుంటాం. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో బుద్ధి పెట్టినప్పుడు గుడికి పోయి మొక్కేస్తాం. అవి మనం మోడీ సార్ ఎన్నో కట్టిందట, ఆయనకి 1,00,000 ఒప్పుతాడట. మనం అందరం ఇదా గ్యారంటీ స్కీమ్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు పోయినాము. ఆ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 3 నెలల్లోనే ఆ 6 గ్యారంటీ స్కీముల్లో 5 గ్యారంటీ స్కీములు మనకు అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కరెంటు ఉచితంగా వస్తుంది, అలాగే గ్యాస్ 500కు వస్తుంది, అలాగే ఉచితంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ ఏదైనా మనకి అనుకోకుండా బీమారు వస్తే 10 లక్షల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించింది. పోతే మహాలక్ష్మి కింద 2,500 ఆడపిల్లలకి ఏదైతే ఇస్తామని చెప్పినామో ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత అది మీ అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో రైతు బంధు పైసలు ఇస్తలేరని, 2 రోజుల క్రితం రైతు బంధు పైసలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఈ కార్నర్ మీటింగ్కి అటెండ్ అయినటువంటి మన స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శరత్ అన్న గారు, అయితే ఈ స్కీమ్ల సంగతి అందరూ చెప్తున్నారు. నేను చెప్పేది ఒక మాట చెప్తున్నాను.
అమ్మ 4 సంవత్సరాలు ఒక చెడు భావం నుంచి అనుభవించి గొంతెత్తి వినిపించినటువంటి వ్యక్తి శరదన్న. మా పూజ్యులు సుదర్శన్ రెడ్డి గారు కారు మీద ఒక బండ ఎత్తేస్తే వారిని కేసు పెట్టకుండా విత్డ్రా చేసుకోమని చెప్పినటువంటి వ్యక్తిత్వము మా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.